నమస్తే పీఐ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యం ఎస్ఎన్ బాడు ఎమ్మెల్యే టీజీఆర్. స్థానిక బీవీ సెంటర్ లో గల శ్రీ మహాలక్ష్మమ్మ ఆలయ జీర్ణోద్ధరణ విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి సతీ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జ్ఞానస్య పరమేశ్వర దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా ఆయురారోగ్య ఆయుష్యాభివృద్ధిరస్తు పరమేశ్వర దివ్య కొబ్బరి నుంచుడే ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. నా పేరు దామనాగేశ్వరరావు. మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంకు నేను కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను. ఈ అమ్మవారి దేవాలయ పునర్నిర్మాణము దేవాదాయ ధర్మాదాయ శాఖ సీజెఫ్ నిధులు మరియు భక్తుల సహకారంతో ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయించబడి 3/6/2021 నుండి 5/6/2021 వరకు అనగా త్రయాణిక దీక్షతోటి అమ్మవారి పునఃప్రాణ ప్రతిష్టా మహోత్సవము, శ్రీ విఘ్నేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట, శ్రీ శ్రీచక్ర మేరు విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించుటకు పెద్దలందరూ స్వీకారం చేసిన సందర్భంలో ఈరోజు ఉదయం 7:52 అమ్మవారి మరియు శ్రీచక్ర విఘ్నేశ్వర స్వామి పునఃప్రతిష్టా కార్యక్రమాలు ముగిసినవి. ఈ కార్యక్రమంకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు, ప్రకాశం జిల్లా వాసి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరియు వారి సతీమణి సచీదేవి గారి హస్తములతో ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా చేయబడినది. అందులో భాగంగా భక్తులందరూ ఈ సత్య టీవీ వగైరా టీవీల్లో రిలే కార్యక్రమం కూడా ఇవ్వటం జరిగింది. కావున భక్తులందరూ ఆ కార్యక్రమంలో చూడవలసిందిగా కోరుతున్నాం. దేవస్థానంకి వచ్చేటువంటి భక్తులు కోవిడ్-19 రూల్స్ ప్రకారం సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కోవిడ్ నిబంధనలకు లోబడి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా పేదలందరికీ ఉచిత ఇళ్లు అందిస్తామని టీచర్ సుధాకర్ బాబు తెలిపారు. మద్దిపాడు మండలం నందిగమ్మ గ్రామంలో వైఎస్ఆర్ జగనన్న గృహ నిర్మాణ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అర్హులైన పేదవారికి సొంత ఇంటి కళ నెరవేర్చేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. జిల్లాలోని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున 11,000కు పైగా ఇళ్లను నిర్మించడం ద్వారా ఒక కుటుంబంలో 4 చొప్పున 50,000 మందికి పైగా సొంత ఇళ్లు ఏర్పడుతోందని తెలియజేశారు. దీని ద్వారా పేదలకు సొంత ఇంటి కల నెరవేరడం జరుగుతోందని తెలియజేశారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు జూమ్ యాప్ ద్వారా ప్రభుత్వాన్ని విమర్శించడం అర్థరహితమన్నారు. ఇలాంటి చౌకబారు విమర్శలతో ప్రభుత్వాన్ని విమర్శించాలి అనుకుంటే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలియజేశారు. ओम ध्रुवन्ते राजावरणो ध्रुवन्ते अयं मुहूर्त सुमुहूर्तमस्तु बाबू పాల్చంద్ర పోతినేని శ్రీనివాసరావు, అలాగే రాజవారపు సర్పంచి ఇంటిపాడు గ్రామ ప్రజలందరికీ ముందుగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. మీరంతా బాగా మంచిగా. అందరికీ నమస్కారం. ఈరోజు మద్దిపాడు మండలం ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మన సంతనూతలపాడు శాసనసభ్యులైనటువంటి దాని తరఫున మేమందరం కూడా మీకు ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం సార్. అనేక మంది అనేక విధాలుగా లబ్ధి పొందుతా ఉన్నారు.
ఇచ్చిన ఇళ్ల పట్టాల్లో ఇళ్లు కట్టుకోవడానికి టెంకాయ కొట్టే కార్యక్రమం సర్పంచ్ గారి ఆహ్వానం మేరకు సోదరులు మీ అందరి ప్రీతమ నాయకుడు శ్రీకాంత్ గారి యొక్క ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సహకారంతో ఈ రోజున భూమి పూజ చేసే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించటం ఇక్కడికి ఇచ్చేసి దారి సమస్య ఉందని వచ్చేటప్పుడే నేను పోయిన మారు ఇక్కడ ఇనాగ్రేషన్ అంటే పట్టాల పంపిణీకి కార్యక్రమానికి వచ్చినప్పుడు లేఅవుట్లోకి రావడానికి దారి ప్రధానమైన సమస్యగా ఉందన్నప్పుడు గౌరవనీయులు ఇక్కడే వారి దగ్గర నుంచి 3 సెంట్లు స్థలం ఇస్తే డైరెక్ట్గా రోడ్డు కంటిన్యూ అయ్యి లేఅవుట్లోకి వచ్చిద్దని చెప్పటం దాని వెంటనే కార్యాచరణలో గ్రామ నాయకత్వాలు డిపార్ట్మెంట్ వారు సహకరించటం సుబ్బయ్య గారికి ఏం కావాలంటే అది స్థలానికి స్థలమైనా స్థలానికి డబ్బులైనా బంగారం మాత్రం కాదు స్థలానికి స్థలం 3 సెంట్లకు 3 సెంట్లు లేదా దాని వెల ఇక్కడ ఉన్నటువంటి భూమికి ఉన్న ధర అయితే వారు నా 3 సెంట్లకు బదులుగా 3 సెంట్లు ఇవ్వమని అడుగుతున్నాడు ఈ సభ గోడల మీద ఇంకొక అమౌంట్ స్లాబ్ వేసేదానికి ఇంకో అమౌంట్ అట్లా విడతల వారీగా ఇచ్చేవారు కానీ ఇది జగనన్న ప్రభుత్వంలో పేదవాళ్ళ యొక్క ప్రభుత్వంలో ఇళ్ళు స్థలాలు ఇవ్వటమే కాదు ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా ఉచితంగా చేసే మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండినప్పుడు తీసుకున్న ప్రతి లబ్ధిదారుడు దగ్గరుండి మీ ఇల్లుని మీరే కట్టించుకోమని ప్రభుత్వం చెప్పడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం మీరు పూర్తిగా బాధ్యతలు తీసుకొని కట్టించుకో ఊర్లో 45 మంది ఈ లేఅవుట్లో 39 మంది మొత్తం గ్రామం మొత్తం కూడా మొత్తం 65 మందికి మన గ్రామంలో ఇల్లు కట్టించుకునే కార్యక్రమం శాంక్షన్ అయింది నియోజకవర్గం మొత్తం కూడా 11,355 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం ఇంకో 2,000 మందికి ఎర్రజర్లలో ఒంగోలు ప్రాంతంలో మనకి ఎర్రజర్లలో పార్లమెంట్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటే నలుగురు ఆ ఇంట్లో నివాసం ఉంటారుగా నలుగురని ఉంటారుగా కనీసం భార్యాభర్తలు 2 పిల్లలు లెక్క ఏంటమ్మా ఎంతమంది అప్పుడు 13,355 మంది ఇంటూ 4 53,500 మీరేం చేశారు చెప్పమంటే చెప్పటానికి కనీసం 4 కార్యక్రమాలు కూడా లేని దయనీయమైన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంటే ఈ రోజున మీరేం చేశారో చెప్పండి 2 సంవత్సరాలు ఏ అక్క అడిగినా ఏ తమ్ముడు అడిగినా ఏ రైతన్న అడిగినా ఏ అమ్మ అడిగినా సరే గుండె మీద చేసుకుని ఈ 2 సంవత్సరాల్లో మేము కుంపాల కొద్దీ ఒక్కో ఇంటికి 40,000 నుంచి 2 లక్షల రూపాయల లబ్ధిని చేతగాని చవట దద్దమలు ఊరు మారితే ఊరికి తెలియని వాళ్ళు ఎంపీ టికెట్లు తీసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క దీవెనతో గెలిచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని తూర్పారబట్టే కార్యక్రమం చేస్తున్నారు ఏం పాపం చేశాడని చెప్పి అడుగుతున్నాం అమ్మఒడి లాగా 15,000 రూపాయలు ఇవ్వటం పాపమా రైతు భరోసా డబ్బులు ఇచ్చిన మహానుభావుణ్ణి పాపం కింద లెక్క పెడదామా 0 వడ్డీకే మహిళలకు రుణాలు ఇస్తే అది తప్పైందా లేకపోతే డొక్కా రుణాలు మాఫీ చేస్తానని గత ప్రభుత్వంలో మోసం చేసిన నారా చంద్రబాబు నాయుడు లాంటి కుయుక్తి రాజకీయాలు చేయడం చేతగాకనా ఈరోజు మేము సిగ్గులేని వాడు ఆ రఘురామ కృష్ణరాజు దేనికి కొరగాని వాడు యమయానికి నిజంగా క్షేత్రం ఉండాలి కదా నేను గెలిచింది సంతరోజుపాడులో నేను మాట్లాడుతున్న సంతరోజుపాడులో ఇప్పించిన ఇళ్ల స్థలాలు సంతరోజుపాడులో ఉపన్యాసాలు చదువుతున్న సంతరోజుపాడులో నా జీవితం అంతా సంతరోజుపాడు నేనంటే మాకు చాలా సంతోషంగా ఉంది అనేక సంవత్సరాలుగా కనీసం నిలవ నీడలేని పేదవాళ్ళు 1 సెంటు భూమి కూడా లేని నిరుపేదవాళ్ళు ఒకే ఇంట్లో 4-5 కుటుంబాలు ఉంటున్న పేదవాళ్ళు ఈ రోజున సుమారుగా 14,000 మంది మన నియోజకవర్గంలో నివాస యోగ్యాన్ని పొందుతున్నప్పుడు ఓ శాసనసభ్యుడిగా ఇంతకన్నా ఆనందపడే సందర్భం మనకు ఉండదని స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు పూర్తిగా మమ్మల్ని మద్దతు ప్రకటించి 91% గెలుపు మాకు ఇచ్చినందుకు మా బాధ్యత పెరిగింది ఇంకా క్రమశిక్షణగా పనిచేస్తాం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాం ప్రజల మధ్యలోనే ఉంటాం ప్రజల కోసం ఎందాకైనా పోతాం ఈ కోవిడ్ మహమ్మారి బాగా భయపెడుతున్న ఈ దురదృష్టకరమైన రోజుల్లో కూడా మేము ప్రజలను వదిలిపెట్టలేదు ప్రజల మధ్యలోనే ఉంటున్నాం రేపు కూడా ఉంటాం అధికారమే పరమావధిగా పనిచేసే పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేవుడి దయతో ప్రజల యొక్క దీవులతో అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఏ సిద్ధాంతాన్ని వైఎస్ఆర్ నుంచి మేము స్వీకరించామో ఆ సిద్ధాంత బలంతో పేదవాడికి ఉండటానికి
గూడుని, తినటానికి తిండిని, కట్టుకోవడానికి బట్టని ఇవ్వాలని, ఉపాధి కల్పించాలని, వ్యవసాయం బాగుండాలని కృత నిశ్చయంతో బాగా బలంగా పనిచేస్తున్నాం. మహాయాగ హెల్పింగ్ సొసైటీ ఇన్ఛార్జ్ కోనంకి రవికుమార్ ఆధ్వర్యంలో స్థానిక అంజీ రోడ్లోని బీసీ కులాల ఆరామ క్షేత్రంలో సుమారు 100 కుటుంబాలకు 50,000 రూపాయలు విలువ గల 12 నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ కొర్రపాటి సుధాకర్, కృష్ణ మిల్క్ యూనియన్ విజయ డైరీ ఇన్ఛార్జ్ వడ్డెంపూడి శివరామకృష్ణ, దుర్గా చేతుల మీదుగా పంపిణీ చేశారు. నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మహాయాగ వాలంటీర్లు సురేష్, కాసిం, శివ మరియు బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. తర్వాత మహాయాగ హెల్పింగ్ సొసైటీ నెల్లూరు వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో రవి, శివరామకృష్ణ, దుర్గా వీళ్ళ కోఆర్డినేషన్తో ఇక్కడ పేదవారికి అవసరమైన నిత్యావసర వస్తువులు ఒక 800 రూపాయలు విలువైన వస్తువులు ఒక 100 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఇది మహాయాగ హెల్పింగ్ సొసైటీ వారి సహకారంతో జరుగుతుంది. ఇది అభినందనీయమైన విషయం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో చాలా చేయాలని కోరుకుంటూ నెల్లూరు మహాయాగ హెల్పింగ్ సొసైటీ వారు చైర్మన్ లోకేష్ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిగా నాకు ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ ఒంగోలులో ఉన్నటువంటి పేదవాళ్ళని గమనించి ఒక 100 మంది కుటుంబాలకి మన వంతుగా మన సహాయ సహకారం అందించాలని అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి డాక్టర్ సుధార్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం సార్. అలాగే ఎస్ఆర్కి అన్నకు, దుర్గా గారికి, అందరికీ కూడా సహాయ సహకారాలు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నామండి. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. ఈ మహాయాగ హెల్పింగ్ సొసైటీ ఎంతోమందికి దాదాపుగా 37,500 మందికి రక్తదానం చేయడం జరిగింది. అంతేకాదు తలసేమియా పేషెంట్లను అడాప్ట్ చేసుకోవడం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఎంతోమంది బ్లడ్ క్యాంపులు పెట్టేయడం జరుగుతుంది. అంతేకాదు ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ ఈరోజు ఇదే ప్లేస్లో 500 రూపాయలతో స్టార్ట్ అయిందండి. ఫస్ట్ 500 అయ్యింది, తర్వాత 5,000 అయింది. ఈరోజు 50,000 రూపాయలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇలాంటి మంచి పనులు ఎన్నో నా ద్వారా మనందరి ద్వారా ఇక్కడ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి లోకేష్ అన్నకు, నెల్లూరు వారికి, వారి స్నేహితులకు, ఇక్కడ నాకు ప్రతి ఒక్క విషయంలో కూడా సహాయ సహకారాలు అందించినటువంటి ఎస్ఆర్కే అన్న గారికి, డాక్టర్ గారికి, దుర్గా గారికి, నా స్నేహితులు కాశీ గారికి, శివ గారికి, సురేష్ గారికి, ప్రతి ఒక్కరికండి ఈ యొక్క క్షేత్రాన్ని మనకి ఈ స్థలాన్ని ఈ కార్యక్రమం చేసుకోవడానికి ఇచ్చినటువంటి ప్రత్యేకంగా మద్దులూరు శ్రీనివాసులు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం. ముందుగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహాయాగ ఫౌండేషన్ నెల్లూరు లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి ఒంగోలు రవి గారికి కోఆర్డినేటింగ్ ఇవ్వటం జరిగింది. మరి అదేవిధంగా వాళ్ళు ఒక 500 రూపాయలతో ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఈరోజు కొన్ని వేల రూపాయలకి ప్రజలకి ఈ యొక్క కోవిడ్ ఇబ్బందుల్లో పంచడం అనేది జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఒక 60-70 కుటుంబాలని ఎంచుకొని ఈరోజు కనీసం ఒక 16 వస్తువులు గ్రాసరీస్ని పంచడం జరుగుతుంది. మరి అదేవిధంగా అనేక కార్యక్రమాలు వాళ్ళు చేసి ముందు ఉన్నారు. మేమైతే ఫస్ట్ టైం లోకేష్ గారికి అప్రిషియేట్ చేస్తున్నాము. ఇంకా మున్ముందు అనేక కార్యక్రమాలు చేయటం కోసం భగవంతుడు తనకు అనేక సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన
అందరికీ మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి వారి రవి గారి స్నేహితులకి మరి అదేవిధంగా మద్దులూరు శ్రీనివాస్ గారికి మీడియా మిత్రులందరికీ మరి ఒకసారి ఏఐకేఎస్సిసి ఏఎస్కేఎం పిలుపు మేరకు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘ నాయకులు నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చట్టాల ప్రతిమలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘ జిల్లా కార్యదర్శి పెండ్యాల హనుమంతరావు, ఏఐకేఎస్సిసి జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు, వడ్డే హనుమారెడ్డి, రైతు కూలీ సంఘ నాయకులు, జిల్లా కార్యదర్శి లలిత కుమారి, ఇతర సంఘ నాయకులు పాల్గొన్నారు. నిరంకుశ వైఖరి నశించాలి. 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయడంలో మోడీ నిరంకుశ వైఖరి వర్ధిల్లాలి. ఢిల్లీ రైతాంగ ఉద్యమం రద్దు చేయాలి 3 వ్యవసాయ నల్ల చట్టాలను. 200 రోజులు దాదాపుగా కావస్తుంది తీసుకురావడం అనేది జరిగింది. ఈ 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ కేంద్రంగా దేశవ్యాప్తంగా పెద్ద రైతాంగ ఉద్యమం జరుగుతున్న విషయం మీకు తెలుసు. ఇదే ఉద్యమాన్ని కొనసాగిస్తాం. నల్ల చట్టాలు రద్దయ్యేదాకా ఈ ఉద్యమం కొనసాగుతుంది. మోడీ నీ నిరంకుశ విధానాలు మార్చుకోవాలి, వెనక్కి తీసుకోవాలి, చట్టాలను రద్దు చేయాలి అని కోరుతూ ఈ ఉద్యమం సాగుతోంది. అందులో భాగంగా ఈ నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి, నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి, నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు రద్దు వ్యవసాయ చేయాలి, సూపర్ చట్టాలను రద్దు చేయాలి, సూపర్ చట్టాలను రద్దు చేయాలి, నల్ల వ్యవసాయ చట్టాలను కార్పొరేట్ వ్యవసాయ చట్టము రద్దు రద్దు, రైతులు నష్టపడితే స్వేచ్ఛ మార్కెట్. ఈరోజు ప్రకాశం భవన్ ఎదురుగా గవర్నమెంట్ గత సంవత్సరం జూన్ 5వ తేదీన రిలీజ్ చేసినటువంటి జీవో ఏదైతే ఉందో 3 నల్ల చట్టాలకు సంబంధించిన జీవో, దాన్ని తగలబెట్టడం ద్వారా రైతు సంఘాలు తమ నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. ఈ దేశంలో అంబానీ, అదానీ, అలానే వాల్మార్ట్ లాంటి గుత్త సంస్థలు ఏదైతే ఉన్నాయో వ్యాపార సంస్థలు, వాటి ప్రయోజనాల కోసం ఈ నల్ల చట్టాలు ప్రవేశపెట్టడం జరిగింది. దాని ఫలితంగా మన దేశంలో ఈ జిల్లాలో వేలాదిగా ఉన్న చిన్న చిన్న ఉత్పత్తిదారులు, చిల్లర వ్యాపారులు వీళ్ళందరూ దివాలా ఎత్తారు, రైతులు దివాలా ఎత్తారు, వినియోగదారులు తీవ్రంగా నష్టపోతారు. అందుకని ఈ చట్టాలను వెనక్కి తీసుకోండి అని చెప్తూ పెద్ద ఎత్తున ఈ నిరసన కొనసాగుతోంది. అదేవిధంగా సంవత్సరం క్రితం ఇదే రోజు జూన్ 5వ తేదీన సంపూర్ణ క్రాంతి విప్లవం కోసం నుండి రైతు సంఘాలు రైతుల రుణాలను రద్దు చేయమని, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలకి చట్టబద్ధత కల్పించమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ఢిల్లీలో రైతులు ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు ఈ డిమాండ్ల కోసం. మరి దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలు రైతులు అడిగిన చట్టాలను చేయకుండా, వీళ్ళ సమస్యలను పరిష్కరించకుండా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉండే పద్ధతుల్లో వ్యవసాయ చట్టాలను తీసుకురావడం జరిగింది. మరి ఈ చట్టాలకు నిరసనగా 6 నెలలకు పైగా ఈ ఉద్యమం నిర్వహిస్తూ ఉన్నారు రైతాంగం ఢిల్లీ చుట్టుపక్కల. మరి ఇప్పటికి దాదాపు 300 మంది రైతులు బలిదానం చేశారు. మరి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటే రైతాంగానికి వ్యతిరేకంగా ఉంది, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందనేది దీన్ని బట్టి రుజువు అవుతూ ఉంది. కాబట్టి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చెవిటి వాని ముందు శంఖమూదిన సందమైపోయింది. పైపెచ్చు రైతులకు ప్రమాదకరమైనటువంటి హాని కలిగించేటటువంటి చట్టాలను చేసి, అబ్బో ఇంతటి అపూర్వమైనటువంటి చట్టాలని గత 70 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వాలు చేయలేదు, మా ప్రభుత్వమే చేసింది, మీకు ఎక్కడ లేని మేలు జరుగుతాయని మాయ మాటలు, మసిబూసే మాటలు, మభ్యపెట్టే మాటలు, మోసపు మాటలు, భ్రమలు కొల్పించే మాటలతోటి
రైతాంగాన్ని అణగదొక్కడానికి కంకణం కట్టుకున్న ఈ యొక్క మోడీ గారికి ఒకటే మేము చెప్పదలుచుకున్నాం. మోదీ గారు, మీ అంత ఫాసిస్ట్ విధానాలతోటే బ్రిటిష్ వాళ్ళు గతంలో ఈ దేశాన్ని పరిపాలించేటప్పుడు గాంధీ గారి నాయకత్వాన్ని గొప్ప ఉద్యమాలు జరిగితే కొంత స్పందించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కాదని ఆ తర్వాత వచ్చినటువంటి 1931 తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఏ ప్రకారంగానైనా ఈ దేశంలో ఉండేటువంటి జాతీయ ఉద్యమాన్ని అణగదొక్కాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి నీచ తలంపుకు ఏ ప్రకారంగా కాలరాయబడిందో, ఏ ప్రకారంగా అణిచివేయబడిందో, ఏ ప్రకారంగా తిప్పి కొట్టబడిందో గాంధీజీ నాయకత్వాన 1942లో జరిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఇవాళ ఈ అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి పోరాడుతూ ఉంది. ఎస్కేఎం దానికి కావలసినటువంటి ఐడియాలజికల్ ఆలోచన ఇస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం కదిలేరు. రైతు కూలీల మద్దతుతోటి, కార్మికుల మద్దతుతోటి విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. ఏదైనా సరే విజయం సాధించి తీరాలా. మరణం సంభవించినా కానీ తనకైనా వెనకాడకుండా విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. విజయం సాధించి తీరుతాం. ఎలాగైతే బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి పారద్రోలేమో బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఈ దేశ ప్రజలు ఆ ప్రకారంగానే పారద్రోలే సమయం వచ్చే ఎన్నికలనేటువంటిది గుర్తుపెట్టుకో. ఈ ప్రకారంగా నేను హెచ్చరిస్తున్నాం. బుద్ధి నీకు వక్రించింది. తప్పుడు మాటలు మాట్లాడుతా అవే మంచి మాటలు అంటావు. అన్యాయపు, అక్రమపు, మాజీ కౌన్సిలర్ సుద్దపల్లి శశిబాబు మదర్ తెరిసా స్టాచ్యూ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక రిమ్స్ లోని కోవిడ్ సెంటర్ నందు కీర్తిశేషులు బాలినేని వెంకటేశ్వర రెడ్డి జ్ఞాపకార్థం సిమెంట్ బెంచీలు అందజేశారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ గంగడ సుజాత పాల్గొని ప్రారంభించారు. ట్రస్ట్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, వైసీపీ నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. శశిబాబు గారు బాలినేని కోవిడ్ కేర్ సెంటర్కి 12 ఇక్కడ మనందరూ కూర్చోడానికి బల్లలు, సిమెంట్ బల్లలు 12 బల్లల్ని గిఫ్ట్గా ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే ఇప్పుడు కరోనా పేషెంట్స్ ఎక్కువగా ఉండడం, ఆ పేషెంట్స్ కోసం వచ్చిన బంధువులు అయితేనేమి ఆ ఇంటి వారు మరి కూర్చోడానికి ఇక్కడ ప్లేస్ లేని కారణంగా వారిదంతా గుర్తించి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇక్కడ సిమెంట్ బల్లల్ని మన హాస్పిటల్ చుట్టూ ఉండే ఏరియాస్లో ఏర్పాటు చేయడం జరిగింది. వారు చేసిన వారి యొక్క మంచి పనికి మేము వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దాతలు ఇలాగే ముందుకొచ్చి అనేక మంది మరి కోవిడ్ కేర్ సెంటర్కి మరి వాసన్న ఉచితంగా తను ఏర్పాటు చేసిన జర్మన్ షెడ్ దగ్గర 80 పడకలతో ఒక చిన్న సైజు హాస్పిటల్ లాగా విత్ ఆక్సిజన్ బెడ్స్ని ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే 3 పూటలు కూడా అక్కడ ఉన్న పేషెంట్స్కి అయితేనేమి వాళ్ళ కోసం వచ్చిన బంధువులకి అయితేనేమి 3 పూటలు కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మేము ముందున్నామని మరి కొంతమంది ముందుకు వచ్చి దాతలు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించడంతో పాటు ఈరోజు మరి శశిబాబు గారు కూడా మరి యొక్క బలాలు ఇవ్వడం అనేది చాలా సంతోషం. అలాగే అందరూ కూడా ముందుకు వచ్చి దీనికి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాము. ఈ యొక్క పని చేసినందుకు గాను వారిని కూడా అభినందిస్తున్నాము. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కోవిడ్ కేర్ సెంటర్ నందు, అదేవిధంగా రిమ్స్ వివిధ చోట్ల
ఒక దాతృత్వంతో సిమెంట్ బల్ ఏర్పాటు చేసినటువంటి శశిబాబు గారికి, అదేవిధంగా కటారి ప్రభాకర్ గారికి హృదయపూర్వకటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ విషయంలో భారతదేశంలోనే అనేకమైనటువంటి మార్పులు తెస్తూ కోవిడ్ కేసు తగ్గించడంలో సర్వశక్తుల ప్రయత్నం చేస్తూ మంచి పేరు సంపాదించుకున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే వారి యొక్క ఇన్స్పిరేషన్ తీసుకున్నటువంటి మన గౌరవ మంత్రివర్యులు వాసన్న కూడా ఇక్కడ కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసి ఉచితంగా వారికి వైద్యానికి కావాల్సినటువంటి భోజనం కావచ్చు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ఆయనకు ఇన్స్పిరేషన్ తీసుకొని మరి సుద్దపల్లి శశిబాబు గారు, అదేవిధంగా కటార్ ప్రభాకర్ గారు వారు ఇక్కడ ఎవరైతే కోవిడ్ పేషెంట్లు వస్తారో వాళ్ళ తరపు బంధువులు ఇక్కడ ఎంతో ఆతురతోటి బాధతోటి ఉన్నటువంటి వాళ్ళకి కొంత సదుపాయం ఉండేటట్టుగా ఇక్కడ సిమెంట్ బల్ ఏర్పాటు చేసి తన యొక్క దాతృత్వాన్ని సాటుకోవడం అనేది కూడా చాలా సంతోషదగ్గ విషయం. అదేవిధంగా సమాజంలో ప్రభుత్వంతో పాటు కొంతమంది దాతృత్వంటువంటి దాతలు కూడా సహాయం చేయడం వల్ల ప్రజలకి చాలా మేజెస్ట్. అదే మరి మదర్ తెరీసా గారి ట్రస్ట్ తోటి వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి మదర్ తెరీసా గారి ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రతి ఒక్కరు ఎప్పుడు ఈ విధంగా సహాయ సహకారం చేస్తూ పోతూ ఉంటే సమాజంలో ఒక మంచి వాతావరణం ఏర్పడి పేదరికమైనటువంటి అదేవిధంగా ప్రజలకు కష్టాలు ఉన్న వాళ్ళకి ఇలాంటి దాతృత్వం చేయటం వల్ల ఇంకా కొంతమంది ఎవరైతే ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళ ద్వారా కొంత పేద ప్రజలకు కూడా సహాయం చేయడానికి ఇలాంటి ఉదాహరణలు మొత్తం కూడా ఒక మార్గదర్శనం అవుతూ ఉంటుంది. కాబట్టి వారిని సందర్భంగా అభినందిస్తూ మరి ముఖ్యంగా గవర్నమెంట్ కూడా ఎంతో ఈ కోవిడ్ విషయాల్లో కూడా మరి కోవిడ్ కేసులు తగ్గించడంలో మరి పోలీస్ యంత్రం కావచ్చు, రెవెన్యూ కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, అదేవిధంగా మెడికల్ సిబ్బంది కావచ్చు, పారిశుద్ధ కార్మికులు కావచ్చు, ఎంతోమంది రకరకాలు వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి చేయడం చాలా సంతోషదగ్గ విషయం. ఈ సందర్భంగా మరోసారి మరి శశిబాబు గారిని, ప్రభాకర్ గారిని, అదేవిధంగా ఈరోజు ఈ చక్కని కార్యక్రమాన్ని మరి ప్రారంభించడం కోసం మరి పెద్దలు గౌరవనీయులు మరి సుజాత గారు రావటం, మేయర్ గారు, ఒంగోలు మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు సూర్యనారాయణ గారు, అదేవిధంగా ఒంగోలు నగరాధ్యక్షుడు వంటి మరి అన్న వెంకటరామన్ గారు, చాలామంది రత్నరాజు గారు, చాలామంది పెద్దలు రావడం కూడా వారందరూ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ శశిబాబు గారిని వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. కోవిడ్ పేషెంట్లకి వారితో పాటు నుంచి అటెండెంట్లకు కూడా టెంట్లు వేసి వసతి చూపించడం జరిగింది. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మదర్ తెరీసా స్టాచ్యూ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుద్దపల్లి శశిబాబు గారు వారి బృందం చక్కని పర్యావరణం ఇక్కడ ఉంది. మంచి చెట్ల కింద ఎక్కడున్న అటెండెంట్లు కానీ ఒక పేషెంట్ చూడటానికి వచ్చిన వాళ్ళు కానీ కూర్చోడానికి బలాలు లేవని గ్రహించి ఆ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఇక్కడ బలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమానికి అదేవిధంగా పారిశుద్ధ కార్మికులకి శానిటేషన్ ప్లస్ మాస్కులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చిన మేయర్ గంగాడ సుజాత గారికి, సోదరుడు కనకారావు మాదిగరావు గారికి, వేమూరి బుజ్జి గారికి, సుద్దపల్లి శశిబాబు బృందానికి ఇదే విధంగా మదర్ తెరీసా గారి స్టాచ్యూ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంకొన్ని మంచి కార్యక్రమాలు చేయాలని తెలియజేస్తూ కోరుకుంటూ వాళ్ళకి శుభాభినందనలు తెలుపుతూ అదేవిధంగా ప్రజలు ఈ యొక్క కోవిడ్ కష్టకాలంలో ఇంట్లోనే ఉండి ఈ 6 గంటల కర్ఫ్యూ మిగతా కర్ఫ్యూ సమయాలు ఇంట్లోనే ఉండి కరోనా రహిత ప్రకాశం జిల్లాగా అందరూ కృషి చేయాలని కోరుకుంటూ రిమ్స్ హాస్పిటల్లో ఉన్నప్పుడు మన మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఆక్సిజన్ ఏర్పాటు చేసి అందరికీ ఆపద్బంధం నిలిచాడు. అప్పటి నుంచి అందరూ కూడా దాతలు ఎంతో విరాళాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మన మినిస్టర్ గారు ఒక డాక్టర్ గారి కోసం ప్రభుత్వం దగ్గర ₹1 కోటి కూడా ఇప్పడం జరిగింది. ఆయన ఇన్స్పైర్ చేసుకొని మా కార్పొరేషన్ మా పాలకవర్గం కూడా ఒక నెల జీతాన్ని కోవిడ్ కేర్ సెంటర్కి ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఇంతకుముందు మన మదర్ తెరీసా ట్రస్ట్ తరపున శశిబాబు గారు విగ్రహం ఏర్పాటు చేయడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఇక్కడ అవసరమైన బలాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తు శశిబాబు గారు ఇంకా కార్యక్రమాలు చేయాలని మంచి పేరు ఇచ్చుకొని కోరుకుంటూ గౌరవ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఉచిత కోవిడ్ సెంటర్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలు ఆక్సిజన్ దొరక ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఉచిత కోవిడ్ సెంటర్ను 100 పడకలతో ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చేటువంటి ఆ యొక్క కరోనా రోగులకు మంచి వైద్యాన్ని అందించడం, మంచి భోజనాన్ని అందించడం, వారికి కావాల్సినటువంటి వసతులన్నీ మంచిగా చూడటం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ వ్యాధి నుండి మంచి ఆరోగ్యంతో తిరిగి వెళుతున్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. మంత్రి గారు చేస్తున్నటువంటి ఆ యొక్క పనికి ఎంతోమంది సహకారాలు కూడా అందిస్తున్నారు. నా వంతు సహకారంగా మదర్ తెరీసా ట్రస్ట్ తరఫున ఇక్కడ పేషెంట్ల తరఫున వచ్చేవారు కూర్చోటానికి కానివ్వండి, నిత్యం ఇక్కడికి వచ్చే పేషెంట్లు కూర్చునే దానికి కానివ్వండి, వారి సౌకర్యార్థం ఇక్కడ
10 బల్లలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఆర్ఎం గారు 2 బల్లలు అడగటం జరిగింది. అవి కూడా మదర్ తెరెసా ట్రస్ట్ తరఫున ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మేయర్ గంగాడ సుజాత గారికి, కనకారావు మాలిక్ గారికి, అదేవిధంగా సింగరాజు వెంకటరావు గారికి, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి గారికి, రత్నరాజు గారికి, ఇతర మా యొక్క ట్రస్ట్ బృందం అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ పర్యావరణ దినోత్సవం ఒక్కరోజు పాటించే కార్యక్రమం కాదని ప్రతి ఒక్కరూ రోజు పర్యావరణ రక్షణకు తమ వంతు కృషి చేయాలని పర్యావరణ ప్రేమికులు డాక్టర్ కొర్రపాటి సుధాకర్ అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా P9 తో మాట్లాడారు. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఇది చాలా విశిష్టంగా, అంటే ఈరోజు ఒక్కరోజు అనే కాదు, ప్రతిరోజు చేసుకోవాల్సిన ఒక గొప్ప దినం. ప్రతిరోజు చేసుకోవాలి. ఈ ప్రపంచ పర్యావరణ దినం అనేది ఒక్కరోజుకి కన్ఫైన్ చేసి ఆ రోజు ఏదో హడావుడి చేసి చేయాల్సిన అవసరం కాదు. రోజు అవసరం, ఇది నిత్యావసరం. దీనికోసం అందరూ మొక్క నాటడం అనేది అలవాటు చేసుకోవాలి. వాళ్ళ పుట్టినరోజుకైనా, వాళ్ళ పిల్లల పుట్టినరోజుకైనా ప్రతిసారి కనీసం సంవత్సరానికి ఒక మొక్కన నాటి దాన్ని సంరక్షిస్తే ఈ వేడి, ఈ గ్లోబల్ వార్మింగ్, పొల్యూషను ఇవన్నీ తగ్గి మనం ఆరోగ్యవంతంగా, ఆరోగ్యమే మహాభాగ్యం కదా, ఎన్ని డబ్బులున్నా మనం ఆరోగ్యాన్ని తెచ్చుకోలేము. ఆ మహాభాగ్యాన్ని పొందాలంటే చెట్టు ఉండాలి. అందరూ మొక్కలు నాటడం, వాటిని పెంచి పోషించి చెట్టుగా తయారు చేసి దాని ఫలాలను పొందాలని నేను కోరుకుంటున్నాను. నేను ఆ పని చేస్తున్నాను. మామిడిపాలెం చెరువు కట్ట మీద ఒక 500 మొక్కలు నాటాను సంవత్సరం క్రితం. ఇప్పుడు దాదాపుగా చెట్లు అయ్యాయి. అట్లాగే ప్లాస్టిక్, ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ కవర్లు వాడడం అనేది విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి చోట ప్రతి ఒక్కరూ తెలిసి కూడా వాడుతున్నారు. దాన్ని కొంచెం అదుపులో చేసుకోవాల్సిన ఎవరికి వాళ్ళు, అంటే ఈ గవర్నమెంటే తయారు చేయకుండా చేయొచ్చు కదా అంటే మరి ఎప్పుడు చేస్తారో మనకు తెలియదు. మనం ఏం చేస్తున్నాం, మన వైపుగా మనం ఏం చేస్తున్నాం, మన నుంచి మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ఆలోచించుకోవాలి. ఎవరిని అడిగినా ఎందుకండి ప్లాస్టిక్ కవరు వాడొద్దని మీకు తెలుసు కదా అంటే విద్యావంతులు కూడా గవర్నమెంటే బ్యాన్ చేయొచ్చు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం, చేయనప్పుడు మనమే పాటిద్దాం. ఆ ప్లాస్టిక్ కవర్ వాడకుండా మనతో పాటు ఒక సంచి, గుడ్డ సంచి తీసుకుని వెళ్దాం. దుకాణానికి వెళ్ళేటప్పుడు, మనం సరుకులు తెచ్చుకోవాల్సినప్పుడు ఆ ఆలోచన తెలిసి కూడా ఆచరించలేకపోవడం కొంచెం బాధాకరమైన విషయం. అలాగే నేను 10 సంవత్సరాల నుంచి ఈ పర్యావరణ దీనికోసం ఈ దృష్టిలో పెట్టుకొని ఈ సైకిల్ వాడుతున్నాను. నేను హాస్పిటల్కి, ఒంగోలులో ఎక్కడికి తిరగాలన్నా నేను సైకిల్ మీదే వెళ్తాను. దీని అవసరం చాలా ఉంది. ఒంగోలు లాంటి పట్టణాల్లో కార్లు, బైకులు అవసరం లేదేమో అని అనిపిస్తుంది. దీనివలన మనకి మన ఆరోగ్యం ఎంతో కొంత, దేశానికి పెట్రోల్ని మిగిల్చిన వాళ్ళం అవుతాం, కాలుష్యం లేకుండా చేయగలిగిన వాళ్ళం అవుతాం. తర్వాత ఇప్పుడు పెట్రోల్ ధరలు మనకు తెలిసిందే. అందుకని నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మొక్క నాటండి, ప్లాస్టిక్ వాడకండి, సైకిల్ వాడండి, ఆరోగ్యంగా ఉండండి. వచ్చే జనరేషన్కి మంచి పర్యావరణాన్ని మనం అందించాలని మనస్ఫూర్తిగా నల్లూరి విజయ్ కుమార్ సంస్మరణ సందర్భంగా కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలకు, అనాథాశ్రమాలకు, దివ్యాంగులకు, ఇతర పేదలకు 500 మందికి బిర్యానీ అందించారు. ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెల సుబ్బారావు, కొమ్మి రమణయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరిపించారు. నల్లూరి విజయ్ కుమార్ భార్య భారతీదేవి, కుమారులు, కోడళ్లు నల్లూరి ఫణీందర్ బాబు, వెంకటకృష్ణ చైతన్య, కల్పన, సుప్రజ, అల్లుడు అంబటి నాగరాజశేఖర్, కుమార్తె స్వాతి, వసంత, శ్రీను, అమరనేని గీతావాణి, కార్పొరేటర్ వేమూరి అశ్విని, సిటిజన్ ఫోర్ అధ్యక్షులు కొల్లామధు, తన్నీరు సురేష్, డాక్టర్ ముగిలి దేవప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరణించారు. వారు వివిధ ప్రభుత్వ హోదాల్లో ఉన్నారు. వాళ్ళ కుమారుడు నల్లూరి ఫణీంద్రబాబు, వెంకటకృష్ణ చైతన్య గారి ఆధ్వర్యంలో
ఇవాళ ఒంగోలు నగరంలో కొమ్మి రమణయ్య రాజేశ్వరి గారి ద్వారా 500 మందికి బిర్యానీ ప్యాకెట్లు వాటితో పాటు స్వీటు గారె కలిపి ఇవాళ ఒంగోలులో కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న పేదలకు, వివిధ వృద్ధాశ్రమాలు ఉన్న వృద్ధులకు, బొమ్మరిల్లు అనాథాశ్రమాలకు, ఇతర దివ్యాంగులు ఉండే ఆశ్రమాలకు కూడా ఇస్తూ ఉన్నాం. వాటితో పాటు నగరంలో కరోనాకి గురయ్యి ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు కూడా ఇవాళ ఈ 500 ప్యాకెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. మానవతా దృక్పథంతో వాళ్ళ కుమారులు ఈ విధమైన సహకారం అందించినందుకు ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అనారోగ్యంతో కాలం చెందటం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు అనాథాశ్రమాలకు, కరోనా పేషెంట్స్కు తదితర వారందరికీ దాదాపుగా 500 పాకెట్లు బిర్యానీ పాకెట్లు అందజేయటం జరుగుతుంది. అదేవిధంగా కరోనాతో ఇంట్లో వసతి లేని వాళ్ళకు కూడా ఈ సందర్భంగా అందజేయటం జరుగుతుంది. వాళ్ళ కుమారులు ఫణీంద్ర కుమారు, వెంకటకృష్ణ చైతన్య ఈ కార్యక్రమాన్ని పట్టణాభివృద్ధి అధ్యక్షులు మరియు కొమ్మి రమణయ్య గారు, మారెళ్ళ సుబ్బారావు గారు వీరి ద్వారా ఈ కార్యక్రమాన్ని కృష్ణ చైతన్య గారు ఇద్దరు కలిసి ఒక నగరంలో ఒక 500 మందికి పేదలకి అన్నదానం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి కొమ్మి రమణయ్య గారు అదేవిధంగా మారెళ్ళ సుబ్బారావు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో కూడా ఈ కార్యక్రమాలు రమణయ్య గారు, సుబ్బారావు వీళ్ళ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు కూడా ఈ కార్యక్రమం 500 మందికి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళ ఇద్దరు కుమారులకు కూడా మంచి మనసుతో రాబోయే కాలంలో వాళ్ళు కూడా ఆరోగ్యకరంగా ఆ దీవెనలు అందరూ దీవెనలు ఉండాలని. ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యం ఎస్ఎన్ బాడు ఎమ్మెల్యే టీజీఆర్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.